వెల్కమ్ టు బాపట్ల నాని కుకింగ్ అండి. చింతపండు పులుసు ఎలా చేసుకోవాలి? చింతపండు ఉడకబెట్టి మనం ఎన్ని రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇది 1.5 కేజీ చింతపండు అండి. ఈ 1.5 కేజీ చింతపండుని బాగా నీళ్ళల్లో వేసి 2 ట్రిప్పులు బాగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఆ పైన ఆ నీళ్ళన్నీ వంచేసేసి ఇసుక కానీ ఏమున్నా కానీ అవి పడిపోద్ది. అది తర్వాత పైన అంతా తీసుకొని ఒక జల్లె బుట్టలో ఇలాంటి బుట్టలో చక్కగా చింతపండు అంతా కడిగిన చింతపండుని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని 1 కేజీ నీళ్లు పోసి ఆ కేజీ నీళ్ళల్లో ఈ కడిగిన చింతపండు వేసి గుజ్జుగా ఉడకబెట్టుకోవాలండి. ఉడికేటప్పుడు మనకు కొంచెం పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు, కల్లు ఉప్పు అంటారు కదా, కల్లు, ఈ 2 వేసి బాగా దాన్ని కలదిప్పుతూ ఉండాలి. మాడకూడదండి. అది సిమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. అది కరెక్ట్గా ఒక 15 నిమిషాలైనా కానీ ఆ యొక్క గుజ్జంతా వచ్చే వరకు మనం ఆ చింతపండు గుజ్జుని బాగా ఉడకాలి. ఉడకకుండా ఉందంటే చింతపండు గుజ్జు వాసన వస్తుంది. చక్కగా 15 నిమిషాలు ఇలా అనుకుంటా దాన్ని గంటితోటి మనం ఇలా అనుకుంటా 15 నిమిషాల వరకు ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మనము దాన్ని ఇలా పట్టుకొని జిగురు అనేది చేతికి తగులుతుందండి. జిగురు వచ్చే వరకు, ఇప్పుడు తగలటం లేదు, జిగురు వచ్చే వరకు కలదిప్పాలండి. 1 లీటర్ అండి, ఇది కరెక్ట్గా 1 లీటర్ వస్తుంది. ఈ లీటర్ నీళ్లు మనం దీంట్లో పోసేసుకోవాలి. ఆ పోసి ఉన్న తర్వాత చక్కగా మనం దీన్ని తిప్పుతూ ఉంటే మాడకుండా, అది సిమ్లో పెట్టాం కాబట్టి మాడకుండా తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పిన తర్వాత మనకు జిగురు పదార్థం లాగా జిగురులాగా వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అర్జెంటుగా వెళ్తారు. ఉదయాన్నే చట్నీ చేసుకోవాలన్నా, ఒకవేళ పప్పులో వేసుకోవాలన్నా మనం అది నానబెట్టుకోకుండా కరెక్ట్గా ఇది స్పూన్ తోటి మనం వాడుకోవచ్చు. చెయ్యి పెట్టకూడదు, స్టీల్ది పెట్టకూడదు, ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి, లేకపోతే గాజు బాటిల్లో వేసుకోవాలి. ఆ గాజు బాటిల్లో వేసుకొని ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది. ఏదైనా కానీ మనం మన పద్ధతి ప్రకారం చేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేపల కూర వండుకున్నారనుకోండి, ఎంత పులుసు అని మనం తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకుండా కరెక్ట్గా మనకు ఎంత అవసరమో అంత గంటితోటి మనం చక్కగా తీసుకోవచ్చు. అలాగే పచ్చడిలోకి అవసరం వస్తుంది, కూరల్లోకి అవసరం వస్తుంది, పప్పులోకి అవసరం వస్తుంది. ఉదయాన్నే పిల్లలకి చట్నీ చేయటానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఈజీ మెథడ్ నేను చూపిస్తున్నానండి. మీరు చక్కగా నేర్చుకోండి. దీని ప్రకారం మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారికి 2 సార్లు చెప్తున్నానండి. ముందు కరెక్ట్గా చింతపండు 1.5 కేజీ అండి. ఇది 1.5 కేజీని చక్కగా కడిగాను. 2 సార్లు నీళ్ళల్లో వేసి కడిగాను. కడిగిన దాన్ని ఒక జాలి బుట్టలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత 1 లీటర్ నీళ్లు, కరెక్ట్గా 1 లీటర్ నీళ్లు ఈ జగ్గు లాంటి దీంట్లో 1 లీటర్ నీళ్లు పోసాను. దాంట్లో 1 లీటర్ నీళ్లు పోసి సన్న మంటలో ఉడుకుతా ఉంది. ఉడికేటప్పుడు ఉప్పు వేసానండి. 2 స్పూన్లు ఉప్పు, ఎందుకంటే చెడిపోకుండా ఉండాలంటే ఉప్పు వేయాలి. ఉప్పు వేసానండి. దీంట్లో కొంచెం పసుపు వేసాను. 2 గంటల పసుపు, ఉప్పు, ఈ 2 కలిపి ఈ చక్కగా మెత్తటి మిశ్రమం వచ్చే వరకు దీన్ని
చక్కగా కలతిప్పాలండి. ఎప్పుడైతే ఆ జిగురు పదార్థం అనేది లోపల అంతా ఉడికిపోయి ఆ జిగురు పదార్థం లాగా మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ ఉడకదండి అది. అది ఇప్పుడు ఎట్లా ఉడుకుతుందో చూడండి. ఆ శబ్దం ప్రకారం మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఇలాంటి జల్లెడ బుట్టలో మనం ఆ ఉడికిన దాన్ని ఇలాంటి జల్లెడ బుట్టలో వేసుకొని మనం కరెక్ట్గా ఏ గంట పెట్టి మనం తిప్పుతూ ఉంటామో అలాంటి గంట స్టీల్ది పెట్టొద్దండి. స్టీల్ పెట్టకుండా అది శబ్దం గంటతోటి చక్కగా మనం కలదిప్పామంటే అది మనకి జ్యూస్ లాగా దిగిపోతూ ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపిస్తానండి. ఇలా ఈ గంట ఇలాంటిది ఉంటేనండి ఇంట్లో మీకు దీంతో కూడా మనం చక్కగా చింతపండులో వేసి ఇలా తిప్పుతూ ఉంటే దీంట్లో ఏమన్నా పీస్ ఉన్నా కానీ ఒకవేళ ఎంట్రుకున్నా కానీ ఈ యొక్క చింతపండులో ఎప్పుడు ఎంట్రుకులు తగులుతూ ఉంటాయండి. కనుక మనం ఇలాంటి చింతపండులో ఉన్న పీస్ కానీ ఎంట్రుకులు కానీ మనకి ఈజీగా వస్తాయండి. వాడేటప్పుడు ఇలాంటిది ఉంటే మీకు ఇంకా మంచిదండి. చాలా ఈజీగా మన పనులు అవుతాయి. ఇది మీరు చక్కగా జాగ్రత్తగా నేను ఎలా చేశానో అలా చేసుకొని మీరు పెట్టుకోండి. 6 నెలల వరకు చింతపండు దిగులే ఉండదు మీకు. 6 నెలల వరకు వస్తుందండి చింతపండు మనం వాడుకునే విధానం బట్టి. ఈ చింతపండు లేదే అని దిగులు పడే అంత అవసరమే లేదు. జాబ్కి వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా జాబ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అయిన మెథడ్ అండి. ఇది మీరు నేర్చుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. చక్కగా నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని గుజ్జు తీయబోతున్నాను. అది కూడా చూపిస్తాను నేను. చక్కగా ఆరిన తర్వాత మనం గాజు బాటిల్లో పెట్టుకోవాలండి. మీకు గాజు బాటిల్ లేదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎంత అవసరమైతే అంత 2 డబ్బాల్లో పెట్టుకోండి. ఒక డబ్బా వాడుకుంటా ఉండండి, ఒక డబ్బా అలాగే లోపల పెట్టేసుకోండి. ప్లాస్టిక్ గంటే తప్పకుండా వాడండి. ఇప్పుడు మీరు వేడి పట్టుకోలేను అనుకున్న వాళ్ళండి వేడితో తీసుకోకుండా ఆరిన తర్వాత తీసుకోండి. ఇలా మనం ఏం చేతితో చేసే పని ఏం లేదండి. ఇలా చేసుకుంటే మనకి చక్కగా లోపల గుజ్జంతా లోపల పడిపోతూ ఉంటుంది. అది మనం చింతపండు అంతా ఉడకబెట్టామండి. ఉడకబెట్టిన తర్వాత జల్లెడతోటి ఇదంతా గుజ్జు తీసాము. ఆ గుజ్జు 1.5 కేజీ గుజ్జు అండి. ఇది 1.5 కేజీ గుజ్జు చక్కగా మనం తీసుకొని ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే మంచిదండి. ఎంతకైనా కానీ గాజు బాటిల్, మీకు గాజు బాటిల్ లేనప్పుడు చక్కగా ఇది ప్లాస్టిక్ బాటిల్లో అయినా పెట్టుకోండి. కానీ చెక్క గంటె కానీ లేకపోతే ప్లాస్టిక్ గంటె కానీ వాడండి. చేతులు పెట్టి మాత్రం వాడకూడదు. చేయి పెట్టామంటే మనం పాడైపోద్ది. ఇది ఒక ఊరగాయ పచ్చళ్ళు ఎట్లా పెట్టుకుంటామండి మనం పద్ధతి ప్రకారం అలాగా అన్నమాట. చింతపండు మీకు ఎంతో అవసరం అవుతుంది. ఇది మీరు నేర్చుకోండి, చూడండి, దీని ప్రకారం మీరు పాటించండి. మీకు ఇది ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.